నేటి కాలంలో స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో ఒక భాగంగా మారాయి. ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండేందుకు వైఫై, బ్లూటూత్లను ఆఫ్ చేయాలని చాలా మంది చెప్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల నిజంగా బ్యాటరీ ఆదా అవుతుందా లేదా? మొదట్లో స్మార్ట్ ఫోన్లలో బ్లూటూత్, వైఫైను ఆన్లో ఉంచడం వల్ల బ్యాటరీ వేగంగా ఖాళీ అయ్యేది. అయితే ఆధునిక స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు అధునాతన చిప్ సెట్లను ఉపయోగిస్తున్నాయి. ఇవి బ్యాటరీపై పెద్దగా ప్రభావం చూపవు. పాత ఫోన్లలో ఈ చిప్ సెట్ లేదు కాబట్టి బ్లూటూత్, వైఫై వంటి ఫీచర్లు బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్నప్పటికీ మీ ఫోన్ను తరచుగా ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుత స్మార్ట్ ఫోన్లు బ్లూటూత్లో ఎనర్జీ టెక్నాలజీపై ఆధారపడి ఉన్నాయి. ఈ టెక్నాలజీ చాలా తక్కువ మొత్తం, అంటే కేవలం 2.5 మెగావాట్స్ మాత్రమే విద్యుత్ వినియోగిస్తుంది. హెడ్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ ఉపయోగించినప్పుడు బ్లూటూత్ స్వయంచాలకంగా స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. డేటా బదిలీ అవసరమైనప్పుడు మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది బ్యాటరీ వినియోగాన్ని 0కి తగ్గిస్తుంది. మీ ఫోన్ ఇంట్లో లేదా ఆఫీస్లో వైఫైకి కనెక్ట్ చేయబడి ఉంటే అది మొబైల్ డేటా కంటే చాలా తక్కువ విద్యుత్ను ఉపయోగిస్తుంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ ఫోన్ కొత్త నెట్వర్క్ల కోసం వెతుకుతుంది. దీనివల్ల కొంత బ్యాటరీ ఖర్చు అవుతుంది, కానీ ఈ వ్యత్యాసం రోజుకు 1 నుంచి 2% మాత్రమే. కాబట్టి వైఫైని ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ ఎక్కువగా ఆదా కాదు. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంటే అది బ్లూటూత్ లేదా వైఫై కాకుండా మరేదైనా కారణం కావచ్చు. అధిక బ్రైట్నెస్ బ్యాటరీకి అతిపెద్ద శత్రువు. సోషల్ మీడియా, లొకేషన్ ట్రాకింగ్ యాప్లు నిరంతరం బ్యాటరీని వినియోగిస్తాయి. సిమ్ కార్డ్ నెట్వర్క్ తక్కువగా ఉంటే ఫోన్ టవర్ను కనుగొనడానికి అది ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. ఆధునిక స్మార్ట్ ఫోన్లలో బ్లూటూత్, వైఫైలను ఎప్పుడూ ఆన్లో ఉంచడం వల్ల బ్యాటరీ లైఫ్పై పెద్దగా ప్రభావం ఉండదు. ఇది ఫైండ్ మై డివైస్, స్మార్ట్ గ్యాడ్జెట్, కనెక్టివిటీ వంటి ఫీచర్లను మెరుగ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి మీరు బ్యాటరీ లైఫ్ గురించి చింతించకుండా ఈ ఫీచర్లను ఉపయోగించండి.